హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ వ్లాగ్స్. మన ఛానల్లో ఈరోజు వ్లాగ్ ఏంటంటే గోడని రినోవేట్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన గోడ మొత్తం సున్నం తీసేసి అతుకులు అతుకులుగా స్టిక్కర్స్ అతికించి వాటిని కూడా డ్యామేజ్ చేసిండు మిక్కిగాడు. ఇంకా అదంతా చెండాలంగా ఉందిలే లుక్, కొంచెం కొత్తగా పెడదాం ఇంకేమైనా అనేసి ఇది తెప్పించిన. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. దీని డీటెయిల్స్ అన్ని నేను ఒక షార్ట్లో మీకు అప్లోడ్ చేసి చూపిస్తా. అప్పటి వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి. ఇక్కడ మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాము ఈ స్టిక్కర్‌ని అడ్డంగా అతికించాలా? నిలువుగా అతికించాలా అని. సో, నాకైతే ఇలా ఇటుకలు అనేటివి ఎప్పుడు అడ్డంగానే పేరుస్తాం కదా మనం. అలా ఉంటేనే బావుంటది. నిలువుగానే పెడదాం స్టిక్కర్‌ని అనేసి ఫిక్స్ అయిపోయి ఇలా ఆ స్విచ్ బోర్డ్ నుంచి కింద వాల్ దాకా లెంత్ తీసుకొని కట్ చేసుకుంటున్నాం. అదే సైజులో అన్ని పీసెస్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం ముందే. సో, ఇంక ఒక్కొక్కటి అతికిస్తూ ఉండేనండి. అరౌండ్ మాకు 2 అవర్స్ పట్టింది ఇదంతా చేయడానికి. మిక్కీ గాడు పడుకున్న తర్వాత ఇదంతా స్టార్ట్ చేసినామండి. లేకపోతే రికార్డింగ్ కుదరదు. వాడసలు ఇక్కడ పని గూడా చేసుకోనివ్వడు చక్కగా. మళ్ళా మధ్యలో వచ్చి కూర్చుంటాడు. స్టిక్కర్స్ అన్నీ చింపుతా అంటాడు. సో, అందుకే వాడు పడుకున్న తర్వాత నైట్ స్టార్ట్ చేద్దామనేసి ఇలా నైట్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇలా ముక్కలు ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఈజీ అయిపోయిందండి ప్రాసెస్ అయితే. మేము ఎంతో కష్టం కావచ్చు, అబ్బా! మనమేం ప్రొఫెషనల్స్ గాదు. ప్రో లెవెల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి అక్కడ అని ఫుల్ నవ్వుకున్నాము. పర్లేదులే ఇంట్లోనే కాబట్టి మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు. మరీ నీట్‌గా అంటే రావండి. కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలి. లైక్ మన లైఫ్‌లో ఉన్నట్టే. ఇప్పుడు ఇది రెంట్ ఇల్లండి. మీ రెంట్ ఇంట్లో కూడా ఇదంతా అవసరమా అని కొందరు అనుకోవచ్చు. అవసరమా అంటే మనం రెంట్‌కున్నా, సొంత ఇంట్లో ఉన్నా మన సరౌండింగ్స్ అయితే నీట్‌గా కొంచెం బావుండాలి అని కోరుకోవడం తప్పు కాదు కదా! అండ్ ఇందులో ఖర్చయింది కూడా మరీ వేలు వేలు ఖర్చు పెట్టే పనులైతే నేను చెయ్యను. నన్ను ఆల్రెడీ పీనాసిదానా అని ఎక్కిరిస్తారు చాలామంది. మన లైఫ్ స్టైల్‌లో మనం ఎట్లా ఉంటే బావుంటది, దానికి పీనాస్తనంగా ఉండాలా? లేదా? అన్నది మనకే అర్థమవుతది. ఎవరో చూసి ఏదో అంటున్నారనేసి ఎగబడి ఖర్చు చేయడం అస్సలు కరెక్ట్ గాదు. అలా అని మరీ చస్తూ బతకడం అంటే కూడా అస్సలు కాని పని. ఖర్చు పెట్టాలి పర్లేదు అప్పుడప్పుడు. సో, ఇలా ఒకరు రుద్దడము, ఒకరు ఆ స్టిక్కర్ వెనకాల కవర్ తీయడము, ఇద్దరైతే మ్యాండేటరీగా ఉండాలండి ఈ పనికి. ఇగో మొత్తం 2 గంటల్లో గంట సేపు ఫస్ట్ 3 అతికించడానికే అయింది. ఎందుకంటే మాకు తెలియలేదు ఆ టెక్నిక్ ఎలా పెట్టాలి అని. కొంచెం ఎయిర్ గ్యాప్ వచ్చినా దాన్ని మళ్ళీ మళ్ళీ తీసి, మళ్ళీ మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటున్నాం, మళ్ళీ పెడుతున్నాం. ఇక్కడైతే నేను ఇటుకల షేప్ కరెక్ట్ రాలేదని కొద్దిసేపు, పర్లేదు ఎలా ఉంటే ఏందే బాబు పెట్టేద్దాం పదా అని మళ్ళీ ప్రశాంత్ అంటే, సర్లే అనేసి మళ్ళీ పెట్టేసుకుంటున్నా. అంటే స్టార్టింగ్ కొంచెం ఓవర్ యాక్షన్‌లు నీట్‌గా రావాలి, రావాలి అని. నేను ఎంబీఏ చదివిన రోజుల్లో నా ప్రెజెంటేషన్‌లు, నా సెమినార్‌లకు కూడా ఇంత ఆలోచించలేదు కానీ, దీనికి మాత్రం ఇంత ఓవర్ యాక్షనా అనిపించింది మళ్ళీ. మరి మీరేమంటారో చెప్పండి. ఇది కరెక్టేనా? అంటే రెంట్ ఇంట్లో ఇంత చేయడం అవసరమా? మీ ఒపీనియన్స్ ఒకసారి నాకు కామెంట్స్‌లో చెప్పండి. అంటే నా వీడియోస్ చూసేవాళ్ళు సగం మంది నా నైబర్స్, నా చుట్టాలు, నా ఫ్రెండ్సే ఉంటారు. మీ ఒపీనియన్స్ నాకు తెలుసు. మీరు చెప్పినా చెప్పకున్నా లైట్ గాని, ప్లీజ్ నేనెవరో తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తున్నారు కదా! కొత్త వాళ్ళు. మరి నాకేదైనా సలహా ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్స్‌లోనే కదా చెప్పాల్సింది. ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ దీపావళి పండుగ గూడా వస్తుంది గదా! అప్పుడు గూడా మనం డెకరేషన్ జేసుకుంటాం ఇంట్లో. అప్పుడు ఆ గోడలన్నీ చెండాలంగా ఉంటే ఎట్లుంటది చెప్పండి? అంటే లైటింగ్స్ కానీ, దీపాలు పెట్టినా, పూలు పెట్టినా, మనం ఫోటోస్ గూడా దిగుతాం గదా! లోపల పూజ జేసినప్పుడు. అప్పుడు కొంచెమైనా ఇల్లు నీట్‌గా ఉండాలి కదా! రెంట్‌కుండే వాళ్ళకి కూడా ఇదంతా అవసరమా? ఆ ఇల్లు ఎట్లుంటే ఏంటి? ఇంకా మనం వేరే ఇంటికెళ్ళాల్సిందే కదా! షిఫ్ట్ అవ్వాల్సిందే కదా! ఇంత చేసుకోవడం అవసరమా? అనే ఫీలింగ్‌లో ఉన్నవాళ్ళు ప్లీజ్ మేల్కోండి. రెంట్‌కున్నా, ఎక్కడున్నా 1 మంత్ ఉన్నా, 1 ఇయర్ ఉన్నా నువ్వు ఉండే సరౌండింగ్స్‌ని మంచిగుంచుకోవడానికి నీకెందుకు ఇబ్బంది? చూడండి ఇప్పుడెంత బాగా కనిపిస్తుందో అది. ఇంకా మిక్కీ గానికి ఎంత ట్రబుల్ ఉండేది చెప్పండి మీరే. నేను వాడిని ఎప్పటికి కనిపెడుతూ ఉంటానా, వాడి వెనకాలే ఉండి. ఆ గోడకున్న సున్నం తీసి వాడి నోట్లో పెట్టుకుంటే ఎంత డేంజర్. అది గూడా ఆలోచించాలి గదా! అన్ని విధాలా ఆలోచించే ఏదైనా పని చేయాలండి. ఊరికే ఏదో సోకులో పడి నేనిది చెయ్యట్లే. సో, నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళైతే ఆ థాట్స్ అన్నీ మానుకోండి ప్లీజ్. చాలా విషయాలు డిస్కస్ చేయాలని ఉంది మీతోటి. కానీ మీరు నాకు రిప్లైస్ ఇవ్వాలి కదా! అంటే నేనేం చెప్తున్నానో మీరు వింటున్నారో లేదో నాకు కామెంట్స్‌లో చెప్తే గదా! మీకు ఇంకా ఇంకా షేర్ చేయాలనిపిస్తది. సో, ప్లీజ్ మీకేమైనా అనిపిస్తే ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర ఇది ఎలా పేస్ట్ చేయాలంటే, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేయండి. ఫస్ట్ పైనుంచి ఇలా పెట్టుకుంటూ రండి ఆ స్టిక్కర్‌ని. తర్వాత అక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర ఇలా ఒక నైఫ్‌తో అయినా లేదా చాకుతో అయినా ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసేయండి. అంతేనండి సింపుల్. తర్వాత మిగతా ప్లేసెస్‌లో ఇంకా అరేంజ్ చేసుకోవడమే ఆ వాల్ స్టిక్కర్స్‌ని. మరి మీకెలా అనిపిచ్చింది ఈ స్టిక్కర్ ఐడియా? ఇప్పుడు మన ఇంట్లల్లో వర్షం పడ్డప్పుడు కూడా కొన్ని గోడలు ఇట్లా ఉరిమి తడిసిపోయి అంత ప్యాచెస్‌లాగా ఎళ్ళిపోతాయి కదా! వాళ్ళకి కూడా ఇది పనికొస్తదేమో అనుకుంటున్నా. మెయిన్‌గా మా ఇంట్లోనే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో.
వర్షానికి కొంచెం ఇట్లా గోడలు తడిసిపోయి ఇట్లా సున్నమంతా పైకొస్తా ఉంటది ఉబ్బిపోయి. మరక్కడ పెడితే బావుంటదో లేదో ఒకసారి ట్రై చేయాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా అలా వర్షం పడిన గోడలకి ఇది ఎప్పుడైనా అంటించి ఉంటే అది సక్సెస్ అయితే ప్లీజ్ చెప్పండి కామెంట్స్‌లో సక్సెస్ అయింది అని. నేను మా ఇంట్లో అంటించమని జెప్తాను. అండ్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా మిక్కీ అయితే పడుకొనున్నాడు. వాడు లేచిన వెంటనే ఇది చూసి రియాక్ట్ ఎట్లా అవుతాడో చూడాలింకా. వెయిటింగ్ వాడి కోసం. అంటే మార్నింగ్ లేస్తాడిగ. ఇది నైట్ టైమ్ కదా! అంతేనండి. బాయ్ బాయ్ మరి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.